అందరికీ నమస్కారం. టీవీ స్వాతి ఫ్యాక్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ముఖ్యాంశాలు. మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత ముదురుతోంది. మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికపై వివాదాలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అణు సామర్థ్యాలను తగ్గించాలని అమెరికా ఒత్తిడి తెస్తోంది. హోర్ముజ్ జలసంధిని మూసివేయాలని ఇరాన్ డిమాండ్ చేయగా పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ కఠిన వైఖరి కొనసాగిస్తూ గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను తొలగించాలని డిమాండ్ చేసింది. అలాగే జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని కూడా సూచించింది. ఈ యుద్ధంలో ఇప్పటివరకు పలు ప్రాంతాల్లో భారీ ప్రాణనష్టం జరిగింది. కొన్ని ప్రాంతాల్లో 30 మందికి పైగా మరణించినట్లు సమాచారం. ఇరాన్ దాడులతో ఇజ్రాయెల్ రక్షణ వ్యవస్థపై కూడా ప్రభావం పడింది. ఇక భారత్లో ముఖ్యంగా హైదరాబాద్ మరియు తెలంగాణ జిల్లాల్లో పెట్రోల్ ధరలపై చర్చలు జరుగుతున్నాయి. పెట్రోల్ బంకుల వద్ద వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు. అదేవిధంగా ఈ నెల 24వ తేదీన ఆంధ్రప్రదేశ్లో అమరావతిని రాజధానిగా కొనసాగించే అంశంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంపై ప్రజలు మిశ్రమ స్పందన కనిపిస్తోంది.